ప్రైజ్ ది లార్డ్. బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమని అనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడుతిని. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి మాట బహుప్రియుడు, దేవునికి బహుప్రియులు. ఈరోజు నీవు నేను కూడా ఆలోచించుకుంటే, మరి దానియేలు అయితే దేవుడికి బహుప్రియుడుగా ఉన్నాడు. మనమైతే మనుషులకి బహుప్రియంగా కనబడవచ్చు, అది కొన్నాళ్ళే, శాశ్వతమైతే కాదు. కొద్ది కాలమే బహుప్రియంగా అనిపిస్తాము. ఎంత ప్రియంగా అనిపిస్తామో అంత చెడుగా కూడా కనిపిస్తాం. అది ఇహలోక సంపద అనుకోవచ్చు, ఇహలోక అనుసారము అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడి విషయంలో వస్తే దానియేలు అయితే భక్తుడు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే దానియేలుకు వచ్చిన బిరుదు ఏంటంటే, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. ఎందుకు, ఎలా జరిగింది, ఈ మాట ఎందుకు వచ్చింది అని మనం చూస్తే 10వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. పారసిక రాజగు కోరేషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తెజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధములు జరుగునన్న సంగతి. అంటే దానియేలుకు తెలుస్తున్నాయి, జరగబో విషయాలు తెలుస్తున్నప్పుడు దానియేలు ఆ విషయము విని చాలా బాధకు గురి అయినాడు. దుఃఖానికి, వేదనకి కలవరపడుతూ ఆయన అన్నపానములు మానివేసి, తనంతా కూడా మానివేసి దేవునితో అసలు ఏం జరగబోతున్నది, గొప్ప యుద్ధములు అని అంటే అది ఒక కలవరమైనటువంటి విషయం కనుక, మరి కోరేషు రాజు కాలంలో జరుగుతున్నది, అసలు ఏం జరుగుతున్నది అని దాని గురించి ఆయన దేవునితో ముచ్చటిస్తూ మాట్లాడుతూ ఉపవాసం చేయొచ్చు, దీక్షగా ఉంటున్నాడు. ద్రాక్షరసం కానీ ఆహారం కానీ ఆయన స్నానాదులు కూడా చేయకుండా ఉంటున్నట్టుగా మనం చూడొచ్చు బైబిల్. అయితే అలాంటి నియమ నిష్ట కలిగి అసలు జరగబోయే దాని గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్న సమయంలో హిద్దెకేలకు గొప్ప నది తీరమున, ఆ నది తీరమున ఉన్నాడు ఒకరోజు. అక్కడ దానియేలు చూసిన గొప్ప దర్శనం, ఆ దర్శనము దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి కనుక తనకు దేవుడు చూపించినటువంటి దర్శనం. ఆ దర్శనం చూసి భయముతో వణుకుతో ముఖ వికారమై తనలో బలము లేకుండగా తన కాళ్ళు చేతులు పనిచేయని వాడులాగా ఆయన కృంగిన సమయములో 10వ వచనం ఇప్పుడు చదువుతాను. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను నా అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు నీవు బహుప్రియుడవు. ఆయన చెప్తున్నటువంటి మాట దేవుని సన్నిధి నుండి వచ్చినటువంటి దేవదూత అని మనం చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే ఆ దానియేలు అయితే ఆ దర్శనం చూసి సొమ్మసిల్లిన వాడై తనలో ఏమాత్రము బలము లేకుండగా ఆయన ముఖ వికారముగా అయిపోయి ముఖాముఖిగా దేవుణ్ణే చూడలేరు. దేవుని యొక్క ప్రసన్నత తను ఎలా ఉన్నాడనేది వర్ణించడం కూడా ఇక్కడ మనము 6వ వచనంలో చూస్తాం. 10వ అధ్యాయం 6వ వచనంలో అవన్నీ చూసిన దానియేలు బహు భయపడి ముఖముతో ఆయన ఒంట్లో బలం అనేది లేకుండగా నేల పడిపోయినట్టుగా చూస్తాం. అప్పుడు మనము 10వ వచనంలో అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి, అప్పుడు ఒకడు వచ్చి చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు చక్కగా పిలుస్తూ నీవు బహుప్రియుడవు. ఏమని అంటున్నారంటే, నీవు బహుప్రియుడవు. దేవునికి బహుప్రియుడైన దానియేలు గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. బైబిల్లోని బంగారు మాట. మరి మనము ఎవరికి బహుప్రియంగా ఉన్నాము? ఈ లోకస్తులకు బహుప్రియంగా ఉండొచ్చు, కొద్ది కాలమే, శాశ్వతమైనది కాదు. దేవునికి బహుప్రియముగా ఉంటే ప్రతి దాంట్లో దేవుడు మనకు చేదోడు వాదోడు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడు కనుక నీవు నేను తెలుసుకోవాల్సిందేంటి? బహుప్రియముగా మనము ఇతరులకు ప్రియులంగా కనబడవచ్చు. ఒకప్పుడైతే లెటర్స్ రాస్తున్నప్పుడు ప్రియమైన లేదా ప్రియాతి ప్రియమైన తల్లిదండ్రులకు, అక్కకి, అన్నకి అలా రాసుకునేవాళ్ళు. కానీ మరి ఆ మాటని చూస్తే ప్రియమైన మాట, ఎంత మంచి మాట. కానీ దానియేలు అయితే దేవునికి బహుప్రియుడుగా
నీవు బహుప్రియంగా ఉన్నావు. నీ బలహీనతలో దేవుని దగ్గర నుండి నేను వచ్చాను, నిన్ను ముట్టాను, నిన్ను పట్టుకున్నాను, నిన్ను లేవనెత్తాను, నీ మోకాళ్ళని నీ చేతులని సరిచేసి నిలబెట్టి అంటున్నాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడుతుని. నిజంగానే దేవునికి మనము బహుప్రియముగా ఉన్నట్లయితే, దేవునితో మనం ఉన్నట్లయితే, మన ఆపద సమయంలో, మన బలహీన సమయంలో, మన కృంగిన వేళలో దేవునికి ప్రియులైన పిల్లలకి దేవుడి దగ్గర నుండి ఎవరో వచ్చి మనకు సహాయం చేస్తారు. ఎవరు అనేది ఇక్కడ మనం పక్కకు పెట్టినా, దేవుడు మనుషులను వాడుకోవచ్చు, తన నుండి దేవదూతల ద్వారా కూడా మనల్కి సహాయకులుగా చేయొచ్చు. దానియేలుకి అదే జరిగింది. ఒకడు వచ్చి నా చెయ్యి పట్టి నా మోకాళ్ళని నా అరచేతులను సరిచేసి భూమిని నిలబెట్టి చెప్తున్న మాట ఏంటంటే, నీవు బహుప్రియుడవు, అందుకే నీ కొరకు నేను పంపబడినాను. కొన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎవరో ఏమో తెలియదు, ఆ క్షణంలో రావడము, లేపడము, నిలబెట్టడము, నీళ్ళు అందించడము, మళ్ళీ వెళ్ళిపోవడం. ఎవరు అని తీర చూస్తే తెలియదు. అది దేవుని యొక్క కార్యం. ఇక్కడ దానియేలుకు కూడా అదే జరిగినప్పుడు అక్కడి నుండి వచ్చినటువంటి ఆ వ్యక్తి దానియేలుతో పలుకుతున్నమాట, నీవు బహు ప్రియుడు, అందుకే నేను నీ యొద్దకు పంపబడినాను. ఈరోజు నీవు నేను కూడా దేవునికి బహుప్రియులంగా ఉంటే దేవుని యొద్ద నుండే మనకు సహాయం. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. కొండల తట్టు కనులు ఎత్తితే సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఆ కొండలంటే మన పరమ యెరూషలేము, ఆ దేవుని యొక్క నగరాన్ని చూస్తూ దేవుని మీద ఆనుకొని ఉన్నటువంటి భక్తుడు 121వ కీర్తనలో చెప్తుంటాడు, కొండల తట్టు నేను నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి. అంటే దేవునికి ప్రియముగా ఉంటే సహాయం దేవుని నుండే వస్తుంది. మనం డౌట్ పడాల్సింది లేదు. నమ్మకంతో ఉన్నప్పుడు నిజంగానే దేవుని నుండే సహాయం వచ్చి నీవు బహుప్రియుడవు అన్న మాటని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అలాగే 10వ అధ్యాయము 19వ వచనంలో కూడా మరలా చెప్పడం కూడా చూద్దాం. 19వ వచనం, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోము. ఎంత మంచి మాటలు, ఎంత ఊరట కలిగించే మాటలు. ఆయన లేవలేని స్థితిలో, సొమ్మసిల్లిన స్థితిలో, ఆయన బలము తగ్గిపోయిన స్థితిలో, ఆ దర్శనమును తను జీర్ణించుకోలేని స్థితిలో మరి దేవుని నుండి వచ్చిన ఒక వ్యక్తి తనని చూసి బలపరిచి ఆ సొమ్మసిల్లిన ప్రాణానికి ధైర్యపరుస్తూ ఊరటపరుస్తూ పలుకుచున్నటువంటి మాట ఏంటంటే, అతడు నన్ను మరలా ముట్టి, అంటే దేవుని దర్శనం చూసిన తర్వాత నీరసించిపోయి కుప్పకూలిపోయిన దానియేలు మళ్ళీ బలపరచడానికి దేవుడే తన బిడ్డల్ని పంపించాడు. మరలా ముట్టి నన్ను బలపరిచి, దానియేలుని మళ్ళీ బలపరిచి, నీవు బహుప్రియుడవు కనుక భయపడకు, నీకెవరు తోడైనారు? దేవుడు తోడైనాడు, నీకు శుభమగును కాక కనుక ధైర్యం తెచ్చుకొని ముందుకున్నాడు. దేవుని బిడ్డలు భయపడాల్సిన పని లేదు. ఆపదలు అనేకములు రావచ్చు, శోధనలు రావచ్చు, కష్టములు రావచ్చు, ఇరుకు ఇబ్బందులు రావచ్చు, కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడికి బహుప్రియముగా మనం ఉంటే దేవుడే ఆదుకుంటాడు, దేవుడే సహాయకులనుగా దేవుడే పంపిస్తాడు. దేవుని నుండి వచ్చిన ఒక వ్యక్తి నన్ను ముట్టి బలపరచను అని మనం వాక్యం చూస్తుంటున్నాం. కనుక ఈరోజు నీవు నేను కూడా మనుషులను నమ్ముకొని మనుషులకు ప్రియులమై ఉంటే మనకు ఆ సహాయం రాదు. కానీ దేవుడికి ప్రియులమై ఉన్నప్పుడు తప్పకుండా దేవుని నుండి వచ్చు సహాయాన్ని మనము పొందుకునే వారంగా ఉంటాం. యెషయా గ్రంథంలో కూడా చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున అంటే దేవుని దృష్టిలో మనం ప్రియులంగా ఉండాలి. లెటర్ రాసుకుంటాం ప్రియాతి ప్రియమైన అని జనరల్గా, కానీ దేవుడికి కూడా ఏమని ఉండాలి? మనము ప్రియముగా ఉండాలి. దేవుడికి ప్రియముగా ఉంటే గనులమైతిమి అంటే గనులుగా తీర్చిదిద్దేది కూడా దేవుడే. ఆయన ప్రియమైన పిల్లల్ని గనులుగానే పెడతారు, ఉన్నత స్థానంలోనే ఉంచుతారు, చక్కని మేలులు ఇవుల చేత ఉంటారు, కష్టంలో వచ్చినప్పుడు ఆదుకుంటారు కూడా. అంటే అన్నీ ఉన్నతంగానే ఉంటాయి. అంటే కష్టం కూడా ఉన్నతమైన కష్టం రావచ్చు, కానీ ఆ సమయంలో ఆదుకునేది కూడా దేవుడే అని నీవు నేను గ్రహించాలి. కనుక మనం చూసినట్లయితే దేవునికి ప్రియమైన బిడ్డలుగా నీవు నేను ఉండాలి. అలాగే 91వ కీర్తనలో కూడా మనము చూడొచ్చు. 91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను గనపరచెదను.
దేవుని నామమును ఎరగటంలో మనల్ని ఘనపరుస్తాడు. దేవునికి ప్రియమై ఉన్నందున సహాయకుడిగా ఉంటాడు. దేవుని ప్రియమైన పిల్లలుగా ఉండాలని మనకు ఎఫెస్సి పత్రికలో కూడా మనం చూస్తాము. ఎఫెస్సి పత్రిక చూద్దాం. ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయము, ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అంతే, మనము దేవునికి ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి మనము నడుచుకున్నట్లయితే మరి దానియేలు దేవునికి బహుప్రియుడుగా ఉన్నాడు, సహాయకుడిగా దేవుడు ఆయన్ని ఆదుకున్నాడు. అలాగే మనము చూసినట్లయితే ప్రతి విషయములో దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండి నడుచుకున్నట్లయితే దేవుడే మనకు సహాయకుడిగా ఉంటాడు. మనము మనుషులకు ప్రియులంగా ఉండొచ్చు కొద్ది కాలమే, కానీ దేవునికి ప్రియులంగా ఉన్నట్లయితే అది శాశ్వత కాలమైన ప్రేమ మనకు దొరుకుతుంది. దేవునితో ప్రియముగా ఉంటే సరాసరి దేవుని దగ్గరికే మనము చేరుకుంటాము. కనుకనే దైవవాక్యం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంకు రాస్తూ, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దానియేలు అయితే మంచి బిరుదు పొందుకున్నాడు. నీవు బహుప్రియుడవు గనక నేను నీ యొద్దకు పంపబడినాను. ఈరోజు నేను మనమందరం కూడా దేవునికి బహుప్రియులముగా ఉన్నామా? దుఃఖం తెప్పించే వారంగా ఉంటున్నామా? ఎలా ఉంటున్నాము? మన జీవితాలు ఎలా ఉన్నాయి? బైబిల్లోని బంగారు మాట, బహుప్రియమైన బిడ్డగా నేను ఉండాలి అని తీర్మానం తీసుకుందాం. బహుప్రియమైన కుమారుడిగా నేను ఉండాలని తీర్మానం తీసుకుందాం. ఎందుకంటే ఆపదలో ఆదుకునేది దేవుడే, కష్టంలో కరుణించేది దేవుడే, సుఖ సంతోషాలలో మనతో సంతోషించేది కూడా దేవుడే. కనుక దేవునికి బహుప్రియంగా ఉండాలి. చివరిగా చూస్తే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏమని చెప్తున్నారు అనంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె, దేవునికి ప్రియమైన బిడ్డల వలె దేవుని పోలి నడుచుకుంటే ఆయనకు ప్రియమైన వారిగా మనం ఉంటాం. కనుక మరి దేవుని నుండి ప్రియమైన బిడ్డవు అని పేరు తెచ్చుకుంటామా? మనుషుల నుండి బహుప్రియమైన అని తెచ్చుకుంటామా? మనుషులు వారికి తోడుగా అన్ని విషయాలలో సహకరించినప్పుడు ప్రియమైన వారు అనొచ్చు. ఆ తర్వాత కొంచెం తేడా వస్తే ఆ ప్రియమైనది కాస్త తుడిపివేయబడవచ్చు. కానీ దేవుడి దగ్గర అలా కాదు. దేవుడి దగ్గర శాశ్వతంగా బహుప్రియమైన పిల్లలుగా ఆయన దగ్గర ఉంటాము. కనుక మరి వాక్యం చివరిగా మనం చూసేది, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి మనం నడుచుకున్నప్పుడు దేవునికి బహుప్రియంగా ఉంటాము, అది చేరువగా ఉంటాము. అన్ని విషయాలలో కరుణించి కాపాడే దేవుడు మనకున్నాడు. కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట, బహుప్రియమైన వాడిగా ఉన్నానా, బహుప్రియమైన దానిగా ఉన్నానా అని ఈరోజు నేను పరీక్షించుకొని దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండినట్లు ప్రభు కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.